నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు ప్రధాన నిందితుల అరెస్ట్ అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన దుండగులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు 1000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు వారి సంగతి సరే ఇప్పుడు మేమేం చేయాలి టీఆర్ఎస్-టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆవేదన చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న రైతులు మోసం చేశారంటూ బ్యానర్లు చంద్రబాబు కాన్వాయ్ని చూడగానే ఓ వర్గం వారు వాహనంపై చెప్పులు కర్రలతో దాడి ఇక డీటెయిల్స్ చూస్తే సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు ప్రధాన నిందితులు సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంకను అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన ప్రధాన నిందితులు మహమ్మద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నారాయణపేట్ జిల్లా జట్లేర్ గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు పోలీసులు. మహమ్మద్ పాషా లారీ డ్రైవర్ క్లీనర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు 1000 రూపాయల లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ నరసింహారావును రెడ్ హ్యాండెడ్ గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. ఇంటి పేరు ఏం పేరు? దాకారపు విద్యాసాగర్. నా పేరు, మా నాన్న పేరు విజయ్ కుమార్. దాకారప అంటే నాది ఇంటి పన్ను మా నాన్న పేరు మీద కడుతున్నాం. మా నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలు అయింది. సరే ఇంటి పన్ను పేరు మార్చాలి మా అమ్మ పేరు మీద. మారమంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలని అడిగారు. అడిగితే 7 అప్లికేషన్ పెట్టినా నేను. పెట్టి 4 నెలలు అయింది, తిరుగుతూనే ఉన్నాను. ఇక ఆఖరికి ఏదో కొంత అమౌంట్ అడిగితే ఎంత అడిగారు? మిమ్మల్ని ఎంత అడిగారు? అడిగారు ఇంకా 1000 రూపీస్. చెప్పండి. 1000 రూపీస్ ఇచ్చా. ఇక ఖమ్మం ఏసీబీ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఎంత అడిగారు మిమ్మల్ని? అడగడం ఇక ఏంది 1000 రూపాయలు అడిగారు, ఇచ్చారు. అడిగి ఆయన నరసింహ. నా పేరు విద్యాసాగర్. భగవాన్ దాస్ గారు. అదే ఇంటి పేరు మార్చేందుకు మన దాన్ని ఏంటిది, మన ఏం సర్టిఫికేట్ కావాలి? ఇంటి పన్ను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం డబ్బు. ఇక టీఎస్ఆర్టీసీ సమ్మె ముగిసి కార్మికులు విధుల్లో చేరడంతో పెద్ద సమస్య పరిష్కారమైన సమ్మె కాలంలో విధులు నిర్వహించిన తాత్కాలిక ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కార్మికులు సమ్మెకు దిగడంతో దాదాపు 2 నెలల పాటు వీరు విధులు నిర్వహించడం ప్రత్యామ్నాయ రవాణాకు సహకరించారు. రెగ్యులర్ ఉద్యోగులు రావడంతో ప్రస్తుతం సంస్థకు వీరి అవసరం లేకుండా పోయింది. దీంతో తమ పరిస్థితి ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మాజీ చైర్మన్ ఎస్ఐ మోసిన్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ మీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలైన భూపాల్ పార్లమెంటు సభ్యురాలు ప్రజ్ఞా ఠాకూర్ పార్లమెంట్లో జాతిపిత మహాత్మా గాంధీని చంపిన హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడని అనడం దురదృష్టకరమని అన్నారు. ఇందుకు నిరసనగా మాజీ చైర్మన్ ఎస్ఐ మోసిన్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ఐ మోసిన్ ఎక్స్ బోర్డ్ చైర్మన్ మాలేగాం బ్లాస్టింగ్లో ఇన్వాల్వ్ అయిన ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, బీజేపీ ఎంపీ అయిన ప్రజ్ఞా ఠాకూర్ నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ హంతకుడు అయిన గాడ్సేకు దేశభక్తుడని చెప్పడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు ఇట్లా చెప్పడం జరిగింది. ఇది ప్రజ్ఞా ఠాకూర్ వాయిస్ కాదు, ఇది సంఘ్ పరివార్ వాయిస్ అని మనం భావిస్తున్నాం. ఇటువంటి మనుషులకు పాకిస్తాన్ లేకపోతే రంజాన్ పంపాలి. బీజేపీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఇటువంటి మనుషులకు ఏ శిక్ష విధిస్తారో ప్రజలందరూ గమనిస్తున్నాం. ఇలా తెలంగాణ చౌక్లో ఠాకూర్ ప్రజ్ఞా ఠాకూర్
విశ్వకుమార్ దగ్నం చేయబడిన ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలానికి చెందిన టేకు లక్ష్మి అనే వివాహిత దారుణ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఒంటరి మహిళపై సామూహిక అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన ముగ్గురు నరహంతకులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దుంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖానాపూర్ మండలం గోసాయపల్లి గ్రామానికి చెందినటువంటి కేకం గోపి, కేకం లక్ష్మి వీరిద్దరు కూడా వరద సంఘం కన్నటువంటి వాళ్ళ మధ్యలో సుమారుగా ఒక 5 సంవత్సరాల క్రితం జైనూర్ మండలానికి పరిచయం కోసం వచ్చి జైనూర్ మండలంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ నివాసం ఉండి ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా మోటార్ సైకిల్ మీద ఈ వంట పాత్రలు అమ్మడానికి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అమ్ముతూ ఉంటారు. అది రెగ్యులర్గా జరిగేది అనమాట. అదేవిధంగా తేదీ 24/11/2019 రోజు ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి సుమారుగా 7 గంటల 30 నిమిషాలు 8 గంటల వరకు లింగాపూర్ మండలం ఎల్లపట్ట గ్రామానికి వెళ్ళి ఈ ఏకం గోపి తన భార్యను ఏవైతే వంట పాత్రలు ఉంటాయో వంట పాత్రలతో సహా ఇక్కడ దించేసి ఈయన పక్క గ్రామాలకు వెళ్ళి అమ్ముకోవడానికి వెళ్ళడం జరిగింది. భార్యతో ఏం చెప్తారంటే 2 గంటల వరకు వస్తాను, వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి మోటార్ సైకిల్ మీద జైనూర్ మండలం వెళ్ళిపోవడం అని చెప్పేసి ఆయన 2 గ్రామాలు పక్క గ్రామాలకు వెళ్ళిపోతారు. తిరిగి 2 గంటలకు వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడ ఈ ఎల్లపటారు గ్రామంలో ఉండదు, పక్కన రామనాయక్ అన్నారు, పక్కన ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి చూస్తే ఆయన ఉండదు. ఫోన్ చేస్తే ఆమె సంబంధించిన ఫోన్ ఎలాంటి సమాచారం కానీ రెస్పాన్స్ కూడా ఇవ్వరన్నమాట. ఆ తర్వాత ఆయన మళ్ళీ జైనూర్కి వచ్చి ఇంటి దగ్గర చూస్తే కూడా ఇంటికి రాదు, బంధువుల దగ్గర అందరి దగ్గర కూడా విచారిస్తే కూడా రాలేదని చెప్పిన తర్వాత అదే రోజు సాయంత్రం 8 గంటలకు రాత్రి 8 గంటలకు లింగాపూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి నా భార్య కనిపించడం లేదు, మరి ఇట్లా వెళ్ళిపోయిందని చెప్తే అక్కడ మొట్టమొదటిసారిగా ఆమె అక్కడ మహిళా అదృశ్యం కేసు నమోదు చేయడం జరిగింది. మరుసటి రోజు మరి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉందో రామనాయక్ తండ, అదేవిధంగా ఎల్లపట్ట గ్రామంలో మరి ఈమె ఎవరైతే మిస్సింగ్ అయిందో అదృశ్యమైనటువంటి మహిళ గురించి, లక్ష్మి గురించి వ్యక్తిగా ఆ పక్కన ఒక చెట్ల పొదల్లో ఆమె శవము దొరకడం జరుగుతుంది. ఆ ఒంటి మీద గాయాలు, మరి ఆ బట్టలు కూడా అన్ని చిరిగిపోయి ఉంది. మరి దాని మీద చూస్తే దాని మీద ఒక సామూహిక అత్యాచారం జరిపి ఆ తర్వాత ఆమెను చంపినట్టుగా మరి ఉంటే దాని మీద విచారణ చేసుకుంటే మరి ఈ నిందితులైనటువంటి 3 పేర్ల మీద అనుమానం వచ్చిందని ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఫిర్యాదును ఆధారం చేసుకుని మరి కేసు, మర్డర్ కేసు, గ్యాంగ్ రేపు మరియు SCST అత్యాచార నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేసి పరిశోధనను మరి ఆసిఫాబాద్ DSP సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఆ తర్వాత మొత్తం పరిశోధన చేసి ఎవరైతే ఈ నేరానికి బాధ్యులైతున్నారో షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్ వీళ్ళందరూ కూడా అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఆ నేరాన్ని చేసినటువంటి మరి కత్తి, మరి మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇంతకుముందు గతంలో కూడా 2-3 కేసులు ఇట్లాంటి వ్యక్తులు కూడా చాలా వ్యక్తిగతంగా దాన్ని పర్సనల్గా తీసుకొని పరిశోధన అక్కడిగా పరిశోధన చేసి సంవత్సరం లోపలనే మరి నిందితులకు శిక్ష పడే విధంగా చూసాము. ఈ కేసులో కూడా ఎవరైతే ఇంత హీనమైనటువంటి నేరం చేసిందో వీళ్ళ మీద ఇమీడియట్గా పీడియాకి పెడతాము. ఆ తర్వాత పరిశోధన పక్కగా నిర్వహించి 60 రోజుల లోపలనే ఛార్జ్ షీట్ వేసి శీఘ్రగతిన కోర్టులో ట్రయల్ జరిపి 6 నెలల లోపలనే నిందితులకు శిక్ష పడే విధంగా మా ప్రయత్నాలు చేస్తున్నాము. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి వాటన్నిటి యొక్క నిపుణులతో పరీక్షలు జరిపించిన తర్వాత రిపోర్ట్ తీసుకుని 60 రోజుల లోపలనే ఛార్జ్ షీట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు ఎవరు కూడా క్షమించకూడదు. ఇట్లాంటి వీళ్ళకి సంబంధించిన సమాచారం ఏదున్నా సరే ప్రజలు ఎవరైనా ఇట్లాంటి వ్యక్తులు వారి గ్రామాల్లో సంచరిస్తుందని తెలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాల్సింది మనం చేస్తున్నాను. ఒకవేళ సంబంధిత పోలీస్ స్టేషన్లో వాళ్ళు ప్రతిస్పందించకపోతే వాళ్ళు నా దగ్గర కూడా ఏజెన్సీగా రావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫిర్యాదులు నాకు ఇవ్వచ్చు అని చెప్పి మరి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక తెలుగుదేశం అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన పర్యటనలో రైతులు పోటాపోటీగా నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వైపుకు దూసుకెళ్లేందుకు ఓ వర్గం వారు ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై చెప్పులు, కర్రలతో దాడి చేశారు. నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు కాన్వాయ్కి దారి కల్పించారు. సీన్ లేదు ఎస్సీ ఎస్టీలు పెట్టారు ఏముండదు. ఏదైనా సెక్స్ అయితే ఉంది, ఎక్స్ అయితే ఉంది, ఏదైనా మరి ఏదైనా ఒకప్పుడు సీఎం ఇక అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గంలో శాంతినగర్లో సీసీ కెమెరాలు బీరువాలు ధ్వంసం చేసి 10 తులాల బంగారు ఆభరణాలు సుమారు 2 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. అడ్వకేట్ మంజు ఇంటికి తలుపులు ధ్వంసం చేసి దోపిడీ చేసినట్లు ప్రాథమిక సమాచారం. వరుస దొంగతనాలతో రాయదుర్గం పట్టణ ప్రజలు భయాందోళన గురి చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు. మేము ఇక్కడ ఇది షాప్ కమ్ హౌస్ సో గోల్డ్ క్యాష్ ఈ లోపల బెడ్రూమ్ బీరువాలో పెట్టాము. ఈ దొంగలు వచ్చి మొత్తం ఎంట్రన్స్ 2 గేట్లు విరగొట్టారు. మొత్తం బీరువాలన్నీ ఓపెన్ చేశారు. ప్రతి బీరువా ఇక్కడ ఉండే 5-6 బీరువాలన్నీ ఓపెన్ చేశారు. కానీ శారీస్ ఏవి తీసుకోలేదండి. మా అవేర్నెస్ ప్రకారం మేము తెలుసుకున్నది శారీస్ తీసుకోలేదు. జస్ట్ గోల్డ్ అమౌంట్, లోపల బీరువాలో ఉండే అమౌంట్ గోల్డ్ తీసుకున్నారు. మొత్తం డ్యామేజెస్ అయితే చేశారు. కొన్ని సీసీ కెమెరాస్ డ్యామేజెస్ చేశారు. మానిటర్ అన్ని డ్యామేజ్ చేశారు. మిగిలిన ఏ థింగ్స్ డ్యామేజ్ చేయలేదు. అంతేగా. ఎంత ప్రాపర్టీ ఎంత పోయింది సార్? నియర్లీ 10 తులాల బంగారం పోయింది. 1,28,000 క్యాష్ పోయింది సార్. సార్ ఇది జస్ట్ స్టాక్ ఈ 1 వీక్ నుంచి స్టాక్ ఫుల్ గా వస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ సీజన్స్ కదా, చాలా స్టాక్ వస్తుంది. సో మేము ఎప్పుడు ఇక్కడే పడుకుంటాము, ఇక్కడ కిందింట్లోనే పడుకుంటాము. ఇంత హెవీ స్టాక్ ఉండడం వల్ల మేము చాలా అలసిపోయి మాకు పైన ఇంట్లో పడుకుంటున్నాము. ఇంకా చాలా స్టాక్ మా ఫాదర్ వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చేసి ఈ బిల్లింగ్ ప్రాసెస్ అని అదని ఇదని కలెక్షన్స్ అని చాలా బిజీగా ఉన్నాము. అసలు మాకు టైం కూడా తెలియట్లేదు. మేము పడుకున్నది చాలా లేట్ గా పడుకున్నాం. 12:30 ఆ టైంలో పడుకున్నాం మేము నిన్న నైట్. కానీ మార్నింగ్ 6:30, 7కి వచ్చేపాటికి ఇదంతా జరిగిపోయింది. ఇక ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు దివ్య దర్శనమిచ్చే అమ్మవారి కృప కోసం భక్తులు వేలాదిగా దేవాలయం ముందు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, కైంకర్యాలతో అమ్మవారి మార్గశిర ఉత్సవాలు మొదలయ్యాయి. ఏటా జరిగే మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకొని అతి ప్రీతికరమైన పసుపు కుంకుమలతో పూజలు చేస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు కోలాహలంతో అమ్మవారి దేవాలయం జనసంద్రంగా మారింది. ఓం హరి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుమత్యై చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అచింత్యావతారిణి ఆదిమధ్యాంతర స్వరూపిణి వైకుంఠ పరవాసిని అయినటువంటి మహాలక్ష్మి భూలోకంలో ఆంధ్రదేశంలో సాగర తీరంలో విశాఖపట్నంలో స్వయంభూమూర్తి ఆవిర్భవించుకున్నారు. ఈ మహాలక్ష్మి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములో అనబడేటువంటి పంచభూతములు సేవించే విధంగా ఉన్నది ఇక్కడ విశాఖపట్నంలో ఉండేటువంటి అమ్మవారు. మానవులే కాదు దేవతలు కూడా తరించాలి అనేటువంటి భావన వల్ల సర్వదేవ సమన్విత ఏ నమః, సర్వదేవతల చేత కూడా సమన్వితంగా పూజింపబడేటువంటి మహాతల్లి, సర్వదేవతాస్పృతంగా పూజించబడేటువంటి ఆ అమ్మ జగన్మాత ఇండియా మొత్తంలో 2 జగాల మహాలక్ష్మి స్వరూపంతో స్వయంగా ఆవిర్భవించుకున్నారు. ఒకటి కొల్హాపురం, 2 మన విశాఖపట్నంలో సాగర తీరంలో మహాలక్ష్మి స్వరూపంగా ఆవిర్భవించారు. 12 జ్యోతిర్లింగములలో అంతటా కూడా ఎవరికి వారు స్వయంగా పూజ చేసుకునేటువంటి విశిష్టత కలిగి ఉంటాయి 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా మహాలక్ష్మి స్వరూపంగా శాంతమూర్తిగా స్వయంభూమూర్తిగా ఆవిర్భవించి స్వయం పూజాక్షేత్రంగా కూడా విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ అమ్మవారు స్వయం పూజాక్షేత్రం, ఎవరికి వాళ్ళు స్వయంగా పూజ చేసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంగా ఈ అమ్మవారి సన్నిధానం ఉన్నది. భక్తులందరూ కూడా తమ తమ కోరికలు తీర్చుకోవడం కోసం పునః పునః వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉండమనేది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. బుధవారం రాత్రి 12 గంటలకి ఇక్కడ తొలి పూజ జరుగుతుంది. అప్పటి నుంచి కూడా యథావిధిగా గురువారము శుక్రవారము విపరీతంగా జనం వచ్చి అమ్మవారిని స్వయంగా సేవించుకోవడం అనేటువంటి అనాదిగా ఉండేటువంటి ఆచారం. ఈ చుట్టుపక్కల అంతా కూడా అన్ని గ్రామాల నుంచినే కాక ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని సేవించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీనికి దేవస్థానం వారు చక్కగా నిత్యము కూడా ఇక్కడ శ్రీచక్రార్చన జరుగుతుంది, లక్ష్మీ హోమం జరుగుతుంది, సప్తశతి పారాయణ జరుగుతుంది. ఈ నవాభరణార్చన విధానంగా జరిగేటువంటి కార్యక్రమం వైదిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండటమే కాకుండా నిత్య అన్నదానము కూడా ఏర్పాటు చేశారు. నిత్యాన్నదానం ఉంటుంది. నిత్యాన్నదానంతో పాటుగా ఇక్కడ సహస్రగడాభిషేకం వైదిక కార్యక్రమం జరుగుతుంది. సహస్రగడాభిషేకము వైదిక కార్యక్రమం అన్నింటితో పాటుగా 10,000 మందికి మహాన్నదానం కూడా జరుగుతుంది. ఇవి కాక వేద సభ అర్చక సదస్సు జరుగుతుంది, రథయాత్ర జరుగుతుంది, స్వస్తి ఇవన్నీ కూడా అమ్మవారి సన్నిధానంలో జరిగేటువంటి వైదిక కార్యక్రమాలు ఈ ధార్మిక కార్యక్రమంతో పాటుగా మిగిలినటువంటి విషయములన్నీ కూడా మా ఏఈఓ రాంబాబు గారు తెలియపరుస్తారు. ఇక తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు వాయువ్య కళ్యాణ మండపంలో జరిగింది. హుండీల లెక్కింపులో ఈవో పర్యవేక్షణలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవకులు లెక్కింపులో పాల్గొన్నారు. ఇక రన్నింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస దోపిడీలకు పాల్పడి పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన హైవే దొంగలు పట్టుబడ్డారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి పాణ్యం వద్ద హైవేలపై పక్కా స్కెచ్తో వారిని పోలీసులు పట్టుకున్నారు. 3 దొంగలతో పాటు 2 లారీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ లెవెల్లో 2019 విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవంతో నిజమైన ఈ సీఎం కప్పు పెట్టే ఉద్దేశం ఏంటంటే ఇదేదో పొలిటికల్ దీని గురించి కాదు. ముఖ్యంగా మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరమ్మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన
ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహాలు అందించాలని, ఈ గోల్డ్ మెడల్ సాధించిన వారికి 5 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వటం, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 3 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వటం, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 2 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మా ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీ నియోజకవర్గాల్లో కూడా ఎవరన్నా సరే గ్రామీణ క్రీడాకారులు ఉంటే ఆ లిస్టు మా సాబుకు పంపించండమ్మా. పంపిస్తే వాళ్ళకి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నా అంతమంది కూడా ఏమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని లిమిట్ ఏం లేదు బడ్జెట్. కాబట్టి జనరల్ గా గత ప్రభుత్వాలు కానీ గత ముఖ్యమంత్రులు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైనా కష్టపడి వాళ్ళు ఏదైనా మెడల్ సాధించుకుంటే ఆ మెడల్ మేమే, మా వాళ్ళే వచ్చింది, వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇచ్చాం అని చెప్పుకునేవాళ్ళు. ఈయన అలా కాదు. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎవరైతే ఉన్నారో పేదవారు, బడుగు బలహీన వర్గాలు, క్రీడల్లో ఆసక్తి ఉండి క్రీడల్లో పాల్గొనడానికి డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టారు ఆయన. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మా డిప్యూటీ సీఎం కూడా తెలుసు. మన క్యాబినెట్ లో కూడా చాలాసార్లు చెప్పారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లో ప్లే గ్రౌండ్స్ ఉండవు. లేనప్పుడు వాళ్ళు కంపల్సరీగా మున్సిపల్ గ్రౌండ్స్ కానీ గవర్నమెంట్ గ్రౌండ్స్ కానీ తీసుకుని ఆడించమని చెప్పారు. కలెక్టర్ గారు కూడా ఆ రకంగా ఆదేశాలు ఇవ్వాలని ఈ ప్రైవేట్ స్కూల్స్ కి ప్రైవేట్ కాలేజెస్కి ఇచ్చి తప్పనిసరిగా వాళ్ళని ఒక రోజన్నా ఈ స్పోర్ట్స్ ఆడించే విధంగా యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ జీవో ఉంది సార్. అది కనీసం వారానికి ఒక రోజన్నా పిల్లలకి కొంచెం మరి రిక్రియేషన్ ఉండాలి. ఉంటేనే వాళ్ళల్లో ఒక మానసిక పరిపక్వత, వాళ్ళలో ఒక క్రియేటివ్ థింకింగ్, ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ వస్తుంది. రెండోది వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ని, కష్ట నష్టాలు కానీ ఫెయిల్యూర్స్ కానీ తట్టుకునే శక్తి కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం క్రీడల పట్ల చాలా చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ రాబోయే రోజుల్లో ఈ సీఎం కప్ ఉద్దేశం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు 13 జిల్లాల్లో కూడా ఇలాంటి క్రీడలు ఆడించి ఆడపిల్లలు మగపిల్లలతోటి 13 జిల్లాలు అయిపోయిన తర్వాత విజయవాడలో ఫైనల్ గా పెట్టి ఆ రోజు సీఎం గారితో పిలిపించి సీఎం గారితో కప్పు ఇప్పించాలనే ఉద్దేశం. ఇప్పుడు 8 జిల్లాలు అయిపోయినాయి, ఇంకా 5 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా 13 జిల్లాలు అయిన తర్వాత మీలాంటి పెద్దల సహకారంతో మరి విజయవాడలో మెగా ఈవెంట్ పెట్టి క్రీడలకి మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి ఇస్తుంది అని ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేసుకుంటూ 13 జిల్లాల నుండి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములు కావటానికి ఈ త్రోబాల్ కాంపిటీషన్ సంబంధించి ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జిల్లా టీంకు, క్రీడాకారులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు వేదిక మీద మాట్లాడినటువంటి అందరూ కూడా మీ క్రీడాకారులందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా, ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి మాటలను మీరు స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి సంబంధించిన పేరు ప్రతిష్టలే కాకుండా దేశానికి సంబంధించినటువంటి పేరు ప్రతిష్టలను కూడా ఇనుమడింపు చేసేలా మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా మంచి భవిష్యత్తును పొందాలని, ఆ విధంగా రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రియాంకారెడ్డి హత్య కేసులో 4 ప్రధాన నిందితుల అరెస్ట్. అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన దుండగులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు. 1000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. వారి సంగతి సరే, ఇప్పుడు మేమేం చేయాలి? టీఆర్ఎస్ టీసీ తాత్కాలిక ఉద్యోగుల ఆవేదన. చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న రైతులు మోసం చేశారంటూ బ్యానర్లు. చంద్రబాబు కాన్వాయ్ని చూడగానే ఓ వర్గం వారు వాహనంపై చెప్పులు, కర్రలతో దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.